వెల్కమ్ టు సినీ రంగం. 1, 2 హిట్లు చూసుకొని సంతృప్తి పడ్డం తప్ప 2025లో టాలీవుడ్ సాధించింది ఏముంది? సంవత్సరం మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టే కనిపిస్తోంది. ప్రతి ఏడాది సగటున హిట్ రేషియో కేవలం 10%కే పరిమితమవుతోంది. ఈ శాతం పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఈ ఏడాది అటూ ఇటుగా 200కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. లెక్క ప్రకారం కనీసం 20 హిట్లు రావాల్సి ఉండగా, నిజంగా నిలబడ్డాయి మాత్రం 10 కూడా లేవు. కొన్ని సినిమాలు పోస్టర్లు, ప్రమోషన్ల వరకే హిట్లుగా మిగిలిపోయాయి. బ్రేక్ ఈవెన్ సాధించకపోయినా సక్సెస్ మీట్లు పెట్టడం, ఊహాజనిత సంబరాలు చేసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. జనవరి నుండి డిసెంబర్ వరకు చూసుకుంటే నిర్మాతలకు నిజంగా లాభాలు తెచ్చిన సినిమాలు 1 లేదా 2 మాత్రమే. మిగతావన్నీ పేరుకే హిట్లు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద నిర్మాతలు, స్థిరమైన సంస్థలు కూడా సినిమాలు తీయడంలో వెనకడుగు వేయడం ఖాయం. 2025 సంక్రాంతి టాలీవుడ్‌కు ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన 'గేమ్ చేంజర్' నిరాశపరిచి ఫస్ట్ ఫ్లాప్ లిస్ట్‌లో చేరింది. 'డాకు మహారాజ్' మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బయ్యర్లు, నిర్మాతలకు ఆశించిన లాభాలు అందించలేకపోయింది. ఈ సీజన్‌ను గట్టెక్కించిన సినిమా మాత్రం సంక్రాంతికి వస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లో ఒకటిగా నిలవగా, దిల్ రాజుకు 'గేమ్ చేంజర్'తో వచ్చిన నష్టాన్ని చాలా వరకు కవర్ చేసింది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌కు మరో సరైన హిట్ దక్కేందుకు కొంత సమయం పట్టింది. ఆ లోటును భర్తీ చేసింది మాత్రం 'తండేల్'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడి ఇండస్ట్రీకి కొంత ఊరటనిచ్చింది. ఈసారి కూడా ఐపీఎల్ ప్రభావం వేసవి సీజన్పై స్పష్టంగా కనిపించింది. పెద్ద సినిమాలేవీ రాకపోవడంతో థియేటర్లలో వెలవెలబోయింది. అలాంటి సమయంలో చిన్న సినిమాగా వచ్చిన 'కోర్ట్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా నచ్చకపోతే నా తర్వాత సినిమా చూడొద్దని నాని ఇచ్చిన బోల్డ్ స్టేట్మెంట్ ఈ సినిమాకు స్ట్రాంగ్ ప్రమోషన్ వచ్చినట్లయింది. అదే ఊపులో వచ్చిన హిట్ 3 ఓకే అనిపించినప్పటికీ వైలెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంత దూరం ఉండడంతో వసూళ్లు తగ్గాయి. లేదంటే వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండేవని ట్రేడ్ అభిప్రాయం. తర్వాతి నెలల్లో టాలీవుడ్‌కు మళ్లీ హిట్ కోసం ఎదురుచూపులు తప్పలేదు. ఆశలు పెట్టుకున్న సినిమాలు వాయిదా పడటం, కొన్ని ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల బాక్సాఫీస్ పూర్తిగా నెమ్మదించింది. ఈ ఏడాది ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు రాకపోవడం కూడా పెద్ద లోటుగా మారింది. ఈ దశలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేరా' బాక్సాఫీస్‌కు కొంత ఊరటనిచ్చింది. 2025 పవన్ కళ్యాణ్ అభిమానులకు మిశ్రమ అనుభవాన్ని ఇచ్చింది. ఎంతో ఆలస్యంగా విడుదలైన 'హరిహర వీరమల్లు' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా వీఎఫ్ఎక్స్‌పై ట్రోలింగ్ ఎక్కువైంది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ బలమైన కంబ్యాక్ ఇచ్చాడు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పాలి. అదేవిధంగా తేజ సజ్జా నటించిన 'మిరాయ్' మంచి మార్కులు కొట్టేసింది. వరల్డ్ బిల్డింగ్, వీఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' అయితే అసలు ఎవ్వరూ ఊహించని విజయాన్ని సాధించింది. హీరోలు లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే సినిమా నిలబడుతుందని మరోసారి చూపించింది. ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు పెద్దగా ఆడకపోవడం మరో పెద్ద షాక్. భారీ అంచనాలతో వచ్చిన 'కూలీ', 'వార్ 2' నిరాశపరిచాయి. అయితే 'కాంతార చాప్టర్ 1' మాత్రం తెలుగు మార్కెట్లోనూ మంచి వసూళ్లు సాధించింది. చిన్న సినిమాల్లో 'మ్యాడ్ 2', 'లిటిల్ హార్ట్స్', 'కిష్కింధపురి', 'రాజు వెడ్స్ రాంబాయ్', 'ప్రీ వెడ్డింగ్ షో' లాంటి చిత్రాలు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా 'లిటిల్ హార్ట్స్' తక్కువ బడ్జెట్‌తో భారీ లాభాలు తెచ్చి ట్రేడ్‌లో చర్చనీయాంశంగా నిలిచింది. ఇక డిసెంబర్‌లో వచ్చిన 'అఖండ 2' ఫైనల్ రిజల్ట్ ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే 2025లో గర్వంగా ఇవి ఖచ్చితమైన హిట్లు అని చెప్పుకునే సినిమాలు 10 కూడా లేవు. ఈ ఫలితాలు పరిశ్రమకు స్పష్టమైన హెచ్చరిక. వరల్డ్ బిల్డింగ్, పాన్ ఇండియా మోజు, భారీ కాంబినేషన్లు మాత్రమే కాదు, బలమైన కంటెంటే కీలకమని ఈ ఏడాది మరోసారి రుజువు చేసింది. మరి వచ్చే ఏడాదైనా టాలీవుడ్ ఎక్కువ హిట్లతో పుంజుకుంటుందా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.